ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. నా వెనక ఒక అద్భుతమైన చర్చిని చూస్తున్నారు కదా. ఇంగ్లాండ్ దేశంలో లండన్ మహానగరములోని జాన్ వెస్లీ చాపల్. జాన్ వెస్లీ అనబడిన వారు 18వ శతాబ్దంలో దేవుని చేత బలముగా వాడబడిన ఒక దైవజనుడు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ఇద్దరు సహోదరులు దేవుని చేత బలముగా వాడబడి ఆ దినములలో శక్తివంతమైన పరిచర్యను చేసిన వారు, ప్రభువు ద్వారా ఉపయోగించబడిన ఒక పాత్ర. ఈ జాన్ వెస్లీ గారి చేత మెథడిస్టు సార్వత్రిక సంఘము స్థాపించబడి ఇప్పట్లో ప్రపంచమంతా మెథడిస్టు సంఘాలు అన్ని దేశములలో ఉన్నాయని చెప్పునట్లుగా సంఘాలు విస్తరించి ఉన్నవి. ఆ యొక్క దైవజనుడైన జాన్ వెస్లీ ఆయన సేవ చేసిన ఆ చాపెల్ ఇదే. ఇక్కడి నుండి ఆయన ప్రసంగించారు. ఆయన జీవించిన స్థలము, ఇల్లు ఈ క్యాంపస్లోనే ఉన్నవి. ఆయన సమాధి కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నది. 82 సంవత్సరముల వరకు ఆయన ప్రాణముతో ఉండి పరిచర్య చేశారు. సుమారు 2,50,000 మైళ్ళు ఆయన గుర్రంలో ప్రయాణం చేసి ఆ దినాల్లో సేవ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో వేరొక ట్రాన్స్పోర్ట్ లేదు. గుర్రములో ప్రయాణం చేసి వెళ్ళి ఆయన పంట పొలాల్లో ఉండే ప్రజలు, వీధులలో ఉండే ప్రజలు, సొరంగాల్లో పనిచేయు పేద ప్రజలకు అందరికీ సువార్తను ప్రకటించారు. ఆయన జీవితాంతం 40,000 ప్రసంగాలు చేసి సువార్తను ప్రకటించారు. సంఘాల్లో పరిశుద్ధతను గురించి తేటగా మాట్లాడి ఆ ప్రజలను పరిశుద్ధతలోనికి నడిపించారు. బయట యేసు సువార్తను ప్రకటించి రక్షణలోనికి నడిపించారు. ఆ దైవజనుని ద్వారా దేవుడు చేసిన కార్యములు ఆశ్చర్యమైనవి. ఆయన పరిచర్య చేసిన స్థలంలో నుండి నేను మీతో మాట్లాడుట నాకు దొరికిన గొప్ప భాగ్యమని నేను భావిస్తున్నాను. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచినారు అని అనుకుంటున్నారా? 91వ కీర్తన 13వ వచనము. ఆ వచనములో ఏం చెప్పబడి ఉన్నది? నీవు సింహములను, నాగుపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. మిమ్మల్ని గురించి దేవుడు చెబుతున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, సింహము మీద, నాగుపాము మీద నీవు నడిచెదవు. నీవు కొదమ సింహమును, భుజంగములను అనగద్రొక్కెదవు. అదేమిటి సింహం, పాము అని చెప్పారంటే అవి సాతానుని క్రియలు. గర్జించు సింహము వలె ఎవర్ని మృంగుదుమా అని సింహపు వేషము వేసుకుని తిరుగుచున్న ఒక సాతానుడు. అది మాత్రమే కాదు, సర్పము, బలు సర్పము, అది సాతానుని క్రియలు సూచించును. మనకు విరోధంగా ఇప్పట్లో సాతానుడు అనేక విధములుగా పోరాడుచున్నాడు. మీకు విరోధంగా, మీ కుటుంబమునకు విరోధంగా, మీ బిజినెస్కి విరోధంగా, మీ సేవకు విరోధంగా, ఉద్యోగమునకు విరోధముగా, మీ సంతతికి విరోధముగా, మిమ్మల్ని ఎలాగైనాను డిస్టర్బ్ చెయ్యాలి, నశింపజెయ్యాలి అని అనేక విధాలుగా పోరాడుచున్నాడు. వ్యాధిని తీసుకువస్తున్నాడు, నష్టాన్ని కలిగిస్తున్నాడు, నింద అవమానములను తీసుకువస్తున్నాడు, నీరసమును కలుగజేస్తున్నాడు, పోరాడుతున్నాడు. మీరు సాతానుడు పోరాడుచున్నాడని సోలిపోయినారా? మీరలా చెప్పకూడదు. సింహం మీద నడిచెదరు, మీరు బలు సర్పమును త్రొక్కెదరు. లేవండని దేవుడు చెబుతున్నారు. దేవుడు మీకిచ్చిన అధికారము. లూకా 10:19లో యేసు చెబుతున్నారు. సర్పములను చేత్తో ఎత్తుట, తేళ్లను తొక్కుటకు, శత్రువు యొక్క సకల విధములైన శక్తులను జయించే అధికారం మీకిచ్చుచున్నాను. ఏదియు మిమ్మును నాశనం చెయ్యనేరవు. పోరాటమున్నది, మిమ్మును నాశనం చెయ్యలేదు, స్తంభింపజేయలేదు. లేవండి, యేసు నామమున సర్పపు క్రియలను త్రొక్కివేయుడి, తేళ్లను త్రొక్కివేయుడి, సింహం మీద నడవండి. యేసు నడిచారు కదా, ఆ విధంగా మీరు విజయంతో నడవడానికి పిలువబడితిరి. ఆయన శిలువలో విజయం నొందినారు. సాతానుని క్రియలను ఆయన హరించి వారిని కాళ్ల క్రింద తొక్కి జయము నొందినారు. ఇప్పుడు సాతాను ఎక్కడ? మీ కాళ్ల క్రింద. ధైర్యముగా లేవండి. యేసు నామమున సాతానా, నీ సకల క్రియలను నేను త్రొక్కివేయుచున్నాను, పిశాచి తంత్రమును త్రొక్కివేయుచున్నానని ధైర్యంగా చెప్పండి. ఈరోజు మీకు విరోధంగా చెలరేగిన సాతానుని క్రియలు స్తంభింపజేయబడును. ఈరోజు మొదలు ఒక గొప్ప మార్పు కలుగుట చూచెదరు. యేసు నామమును ప్రయోగించండి, యేసు రక్తమును ఉపయోగించండి, యేసు వాక్యమును ఉపయోగించండి. పరిశుద్ధాత్మతో నింపబడి అలా చెప్పండి. అలాగే చేయి పైకెత్తి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, యేసు రక్తము యొక్క శక్తి ద్వారా నాకు విరోధముగా చెలరేగి క్రియ చేయుచున్న దుష్ట సర్పము యొక్క ఆత్మలు, వేషం వేసుకుని తిరుగుచున్న దుష్ట సింహ క్రియలన్నిటినీ, సాతాను యొక్క సకల శక్తులన్నిటినీ యేసు నామమున నేను జయించుచున్నాను. వాటిని కాళ్ల క్రింద తొక్కివేసిన యేసుకి స్తోత్రములు. ఈ దినము నాకు విరోధముగా, నా కుటుంబమునకు విరోధముగా చెలరేగిన ఆత్మలన్నీ స్తంభించిపోవునుగాక యేసు నామములో. యేసు నామములో జయమును అనుగ్రహించు దేవునికి స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో. ఆమెన్, ఆమెన్.